ఉంటావు, లేకపోతే ఇంటికి పంపించేస్తారు. కానీ పిల్లరా, వాళ్ళు అంత కష్టపడితే ఇండియా సోల్జర్గా ఉంటారు. కానీ మనం కానీ సరిగ్గా భక్తి చేస్తే పరలోకానికి మనం అర్హులం అవుతాం. ఆ సోల్జర్స్ పరలోకానికి అర్హులు గారు. మనం వాక్యానుసారముగా జీవిస్తే, వాక్యానుసారంగా నడిస్తే పరలోకానికి మనం అర్హులం అవుతాము. అంటే వారికంటే కూడా మనము శ్రేష్ఠులము. మరి ఏం చేయాలి? ఏం చేస్తే శ్రేష్ఠులం అవుతాం? ఇక్కడ ఏమంటున్నాడు 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అనగా దేవునిని పోలి, దేవుని ఆకారములో, దేవుని స్వభావములో నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇలాంటి కూటంలో పిల్లరా, ఒకసారి ఒక కూటం జరుగుతూ ఉంది. ఒక తల్లి చిన్న బిడ్డని ఆ కూటంలో కూర్చుంది. ఆ పిల్లోడికి మోషన్ ఫీలింగ్ వచ్చింది. ఆ తల్లి గమనించింది. చిన్నపిల్లోడు మోషన్ చేసుకుంటాడని అర్థమైంది. అందుకని ఆ తల్లి ఆ పిల్లోడిని తీసుకొని బయటికి వెళ్తుంది. మందిరంలో నుండి బయటికి వెళ్తుంది. బయటికి వెళుతున్నప్పుడు అక్కడ చైర్స్ మీద కూర్చున్న ప్రజలు చూశారు. ఒక సహోదరుడు చూసి ఆ పిల్లవాడు మోషన్ ఫీలింగ్ వెళుతుందని ఆయన గ్రహించి ఆయన ఏం చేశాడు, ఇంకా దూరం వెళ్ళే టైం కూడా లేదు ఆ పిల్లోడికి. వెంటనే ఆయన చాలా గొప్ప మంచి ఇంజనీర్. ఆయన జేబులో తెల్లటిది ఇస్త్రీ చేసిన వెడల్పాటి కర్చీఫ్ ఉంది. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ తల్లికిచ్చి, ఈ కర్చీఫ్ అమ్మా, నువ్వు ఎక్కువ దూరం వెళితే ఈ పిల్లోడు ఈ లోపే మోషన్ చేసుకుంటాడు, ఇది ప్రార్థనా వాతావరణం, పర్వాలేదు అని ఈ జేబులో మంచి వైట్ ఇస్త్రీ చేసిన కర్చీఫ్ ఇచ్చి, ఆ కర్చీఫ్ని కింద పెట్టి ఆ కర్చీఫ్ మీద కూర్చోబెట్టాం ఆ పిల్లోడిని. ఇప్పుడు అర్జెంటుగా ఉందగాడు, కూర్చోబెట్టు, తర్వాత కర్చీఫ్ తీసేసి పడేసేయి, ఆ తర్వాత దూరంగా వెళ్ళి కడిగేసేయి అని ఆయన స్పందించాడు. ఆయన అవసరం చూశాడు, ఆ అవసరానికి తగ్గట్టుగా ఆయన స్పందించాడు. పిల్లలు గమనించండి, దేవునిలో ఎదుగుచున్న వారి లక్షణాలు వేరుగా ఉంటాయండి. అవసరాన్ని చూస్తారు, అవసరానికి స్పందిస్తారు. నేను చేయాల్సిన పని ఇక్కడ ఏముంది, నా అవసరత ఏముంది అని చూసి స్పందిస్తారు. అది దేవుని పోలి నడుచుకోవటం అంటే. ఇంకా సణుగుడికి అక్కడ స్థానం లేదు, గొణుగుడికి అక్కడ స్థానం లేదు, విమర్శించడానికి స్థానం లేదు. అక్కడ వాళ్ళ మీద వీళ్ళ మీద బాధపడే అవకాశాలు లేవు అక్కడ అసలు. పిల్లరా, భక్తిలో ఎదగటానికి మనం చేయాల్సిన మొదటి పని ఏమిటి అనంటే, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మనం దేవుని పోలి నడుచుకుంటే, దాని మీద అసలు దృష్టి పెడితే మనలో ఆత్మీయంగా గొప్ప మార్పు వస్తుంది. ఇప్పుడు సంఘాలు చూస్తే ఎక్కడ చూసినా ప్రార్థనహీనులతో నిండిపోయింది సంఘం. ప్రార్థనలు లేవు అసలు. ఎక్కడ చూసినా ముఠాలు, గొడవలు, సంఘాలలోనే కక్షలు. ఎక్కడ చూసినా కూడా మారు మనసు పొందేవాళ్ళు లేరు, బడాయి భక్తి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడ చూసినా కూడా గొడవలుగా ఉంటున్నాయి సంఘాలు. కారణం ఏంటో తెలుసా? పౌలు గారు నేర్పిన సూత్రము ఎవరూ పాటించట్లేదు. చెప్పేవాళ్ళు పాటించరు, వినేవాళ్ళు అంతకంటే పాటించరు. ఏదో జరుగుతుంది అంతే, ఆరాధన జరుగుతుంది, నామకార్థపు ఆరాధన. కానీ భక్తిలో ఎదగాలి అని అనుకున్నవారు
పౌలు గారు ఈ సంఘస్థులకు చెబుతా ఉన్నాడు, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అనగా దేవుని స్వభావం మీలోనికి రానివ్వండి, దేవునిలాగా మీరు చేయండి, దేవునిని పోలి నడుచుకోనండి. 2వ వచనంలో ఏమంటున్నాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. దేవుని పోలి నడుచుకోవటం అంటే ఏమిటంటే మనల్ని మనం దేవునికి అప్పగించుకోవటం, దేవునికి అప్పగించుకోవటం. పిల్లరా, మనము దేవునికి అప్పగించుకోవటం అంటే మన మాటలు కూడా, మన భక్తి జీవితం ఎక్కడ దెబ్బతింటదంటే మన మాటల కంట్రోల్ ఉండవండి. ప్రార్థన చేసేవాళ్ళే కోపం వస్తే లోకస్తుల్లాగా మాట్లాడేస్తారు. ప్రార్థనకు వెళ్ళేవాళ్ళే కోపం వస్తే లోకస్తుల కంటే భయంకరంగా చేస్తారు. దానివల్ల దేవుని పోలి నడుచుకోలేకపోతున్నాం. వాక్యంలో ఏముంది? మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మరి మనం అలాగూ దేవునికి అప్పగించుకోవాలి. నన్ను నేను నీకు సమర్పణ చేస్తున్నాను. మన సమయాన్ని దేవునికి ఇవ్వాలి, మన డబ్బుని దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. అలాగే మన టాలెంట్స్ని దేవునికి మనం వాడాలి, దేవుని పరిచర్య చేయాలి. అలాగే మన శరీరాన్ని దేవుని కొరకు ఖర్చు పడాలి. పిల్లరా, చాలాసార్లు ఈ బాడీ మనం పనులు చేసినందువల్ల అలసిపోతుంది కదా. పగలంతా కష్టపడి పనిచేస్తే బాడీ ఏమైపోతుంది? సాయంకాలానికి అలసిపోతుంది. కానీ దేవుని కొరకు అలవాలి బాడీ. దేవుని కొరకు నువ్వు బాడీ అలసిపోయేంతగా చేస్తే దేవుని యొక్క పునరుద్ధానపు శక్తి నీలోనికి వస్తుంది. లోకరీత్యా అలసిపోతాం, కానీ దేవుని పని చేసి అలసిపోవాలి. పగలంతా దేవుని పని చేశాను, పగలంతా కష్టపడ్డాను, పగలంతా ప్రార్థన చేశాను, పగలంతా మందిరం పనులు చేశాను, దేవుని పనులు కూటాల పనులు చేశాను, పగలంతా కష్టపడ్డాను, అలసిపోయాను అన్నట్లుగా ఉంటే దేవుని శక్తి నీలోనికి వస్తుంది. అది సమర్పణ చేసుకోవటం అంటే. ఇవి చేసేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారండి. ఇవి చేసేవాళ్ళు చాలా తక్కువ. అసలు ఎంత తక్కువ అయ్యారంటే, ఒక 100 మంది సంఘంలో ఉంటే ఒక ఇద్దరేమన్నా కనపడుతున్నారు, 98 మంది అసలు దాని గురించి ఆలోచించేవాళ్ళు లేరు. ఒక 100కి ఒక ఇద్దరు తగులుతున్నారు అంతే. మిగిలిన 98 మంది ఊరికేదో పై భక్తికి అలవాటు అయిపోతున్నారు. అందువలన భక్తి రావట్లేదు జనాలకి, అందువలన దేవుల్లో ఉన్న శక్తి కూడా రావట్లేదు. కానీ కొంతైనా నువ్వు దేవుని పని చేయాలిగా. కనీసం నువ్వు అన్నీ చేయకపోయినా నువ్వు చేయాల్సిన పని అన్న దేవుని కోసం నువ్వు చేయాలిగా. ఒక సహోదరుడు సంఘంలో దేవుని సేవకులు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఏమని ప్రార్థన చేస్తున్నారు అంటే, ఆయన చెబుతాడంట సంఘంలో, అయ్యా మా పిల్లవాడికి జాబ్ రావాలని ప్రార్థన చేయండి అని అంటాడంట. సరే, సంఘం అంతా ప్రార్థన చేస్తారు. కొంతకాలం ప్రార్థన చేయగా ఆ పిల్లవాడికి జాబ్ వచ్చింది. ఆ తర్వాత సంఘంలో మరలా చెప్తాడంట, అయ్యా పిల్లవాడికి జాబ్ వచ్చింది, ఒక మంచి గృహం కట్టుకోవాలని ప్రార్థన చేయండి అని అన్నాడంట.
సరే ప్రార్థన చేశారు. కొంతకాలం చేసిన తర్వాత దేవుడు ఒక మంచి గృహాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత మరలా ఇంకొకసారి, అయా నా కుమారుడికి మంచి మ్యారేజ్ జరగాలని ప్రార్థన చేయండి అన్నాడు. సరే అని ప్రార్థన చేయగా మంచి వివాహం సంఘంలోనే జరిగింది. ఇలాగ అప్పుడొకటి చెబుతూ ఉన్నాడు, చేస్తూ ఉన్నాడు. సేవకుడు అన్నాడంట, సహోదరుడా, దేవుణ్ణి ఇన్నిసార్లు వాడుకున్నావు నీవు దేవునికి ఏం ఉపయోగపడ్డావు అసలు? పిల్లల చదువులు అన్నావు, దేవుడు సహాయం చేశాడు. పిల్లల ఉద్యోగాలు అన్నావు, ప్రభు సహాయం చేశాడు. ఇల్లు అన్నావు, సహాయం చేశాడు. మ్యారేజ్ అన్నావు, సహాయం చేశాడు. ఇలాగన్నీ తీర్చిదిద్ది పెట్టుకున్నావు. ప్రార్థనలు చేయగా నువ్వేమన్నా దేవునికి ఉపయోగపడ్డావా అసలు? నువ్వేమన్నా దేవునికి సమర్పించుకున్నావా? దేవుని పని నువ్వేమన్నా చేస్తున్నావు? కొంతమందికి అది తెలియదు. అంటే దేవుణ్ణి వాడుకోవటం తప్ప దేవునికి ఉపయోగపడటం పోతుంది. అందువల్ల భక్తి రావటం లేదు. ఇవన్నీ ఆత్మీయ సూత్రాలు పిల్లరా. భక్తి రావాలి అని అంటే ఊరకేదో ఆరాధనకి వెళ్ళి వచ్చితే భక్తి రాదు. మనం చేయాల్సిన పనులు ఉన్నాయి, వాటిని చేస్తూ ఉండాలి. మీరు పరిమళ వాసనగా ఉండాలి అనంటే మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఏముండాలండి? ప్రేమతో నడుచుకొనండి. అలా చేసిన వారు ఆత్మలో వర్ధిల్లుతారు. మరి అలాగూ మనం సిద్ధపడుతున్నామా? అలాగూ మన జీవితాలను మనం సరి చేసుకుంటున్నామా? ఇంకా చూడండి, ఒక శ్రేష్టమైన పద్ధతి ఇంకా ఏమిటి అనంటే మన భక్తి జీవితం రావటానికి గలతీయులకు రాసిన పత్రిక తీయండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. 16. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయనిచ్చేంతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అంటే దేవునికి ఇష్టలుగా, దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకోవాలంటే శరీరము చెప్పినట్లుగా మనం వినకూడదంటండి. ఎవరు చెప్పినట్లు? శరీరము చెప్పినట్లుగా వినకూడదు, ఆత్మ చెప్పినట్లుగా మనం వినాలి. శరీరం చెప్పినట్లుగా వింటే మనం పాడైపోతాం. ఆత్మ చెప్పినట్లుగా వింటే దేవుని శక్తి మనలోనికి వస్తుంది. ఉదాహరణకి శరీరం చెప్పినట్లుగా విన్నవాళ్ళు ఎవరయ్యానంటే ఆదాము హవ్వలో. దేవుడేమో ఆ పండును తినొద్దు అనంటే వీళ్ళ మనసు ఏమనిపించింది, వీళ్ళ శరీరం ఏమనిపించింది? అది తినాలి అనిపిస్తుంది. అది శరీర కోరిక. కొన్ని సమయాల్లో ప్రియులారా, మనకొచ్చే కోరికలన్నీ దేవుని కాదు, శరీరంలో నుండి వస్తాయి. శరీరం అంటే సాతానుల్లో నుండి వస్తాయి. సాతానుల నుండి వచ్చే కోరికలు మనం చంపేసేయాలి. అది దేవుని కోరిక, సాతానుని కోరిక అనేది నీకు తెలియాలి. అది దేవుడు ఆ పండు తినొద్దు అని చెప్పాడు, నీకేమనిపిస్తుంది? తినాలి అని అనిపిస్తుంది. అదే కోరిక, శరీర కోరిక. ఆ శరీర కోరికలకు మనం లోపడకూడదు. అలాగే గెహజీకి కూడా శరీర కోరికే అది. వాళ్ళ గురువు ఎలీషానేమో ఆ నయమాను యొక్క వస్త్రాలు వెండి నాకు వద్దు అని చెప్పాడు. ఈయనేం చేశాడు? పరిగెత్తుకుంటా పోయి చాటుగా పోయి తెచ్చుకున్నాడు.
అది శరీర కోరిక. ఎలీషా గారు వద్దు అన్నది కావాలని పోయి తెచ్చుకోవటం. అంటే దేవునికి ఇష్టం లేనివి కావాలని తెచ్చుకోవటమే శరీర కోరికలు. ఆ శరీరాన్ని అనుసరించి మనం నడవకూడదు. ఆ శరీర కోరికలు వస్తాయి, దాన్ని చంపేయాలి మనం. ఇలాగ బైబిల్ గ్రంథంలో శరీర కోరికలు వచ్చి చాలామంది నష్టపోయారు. ఒక శరీర కోరిక వచ్చింది. ఎరికోలో దాచబడి ఉన్నటువంటి, అక్కడ దొరికినటువంటి ఆ వెండి నగలు వస్త్రాలు అన్నిటిని పోగు చేసుకొచ్చి దాచాడు. దేవుడేమో ఆ ఎరికోలో ఉన్న వస్తువును ఏది ముట్టొద్దు అని అంటే ఈయన పోగు చేసి తెచ్చుకొని దాచుకున్నాడు. దానివల్ల ఏమైంది? ఆకాను తన కుటుంబం అంతా శాపానికి గురైపోయారు. శరీర కోరికలు. అందుకనే ప్రభునందు పిల్లరా, మన భక్తి జీవితం ఎదగాలి అనంటే శరీర కోరికలు మనం నెరవేర్చకూడదు. ఆదివారం ఆరాధనే ఉంది, అదే రోజు ఒక మంచి ఫంక్షను, బాగా భోజనాలు దొరికే ఫంక్షనే వచ్చింది. నువ్వు శరీర కోరికల కోసం నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్ళకూడదు. ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోవాలి. ఇలాగ చేస్తేనే నీకు భక్తి వస్తుంది. ఇదే ఒక క్రమమైన పద్ధతి. ఒక క్రమమైన పద్ధతి అంటే ఇదే. ఇక్కడ ఏమంటున్నాడు? శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయంతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. అనగా ఆత్మచేత మనం నడిపించబడుతూ ఉండాలి. దేవుని మనస్సుతో మనం జీవించాలి. దేవుని ఆలోచనలతో మనము జీవించాలి. అనగా దేవుని ప్రేమతో మనం బ్రతకాలి. దేవుని ఆత్మతో మనం జీవించినప్పుడు శ్రేష్టమైన వారంగా మారతాం. మనం శ్రేష్టమైన జీవితాన్ని మనం జీవిస్తాం. ఇంకా ఈ శ్రేష్టమైన మార్గంలోనికి రావడానికి యోహోను తన పత్రికలో ఇంకొక మాట రాశాడు. 3వ యోహోను తీయండి. యోహోను రాసిన 3వ పత్రికలో 4వ వచనం చదవండి. 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఈ మాట అందరూ చెప్పండి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. అంటే ఆ పిల్లలు అనగా దేవుని పిల్లలు, దేవుని సంఘములో ఉండేవారు దేనిని అనుసరించి నడుచుకోవాలంట? సత్యమును అనుసరించి నడుచుకోవాలి. దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. వాక్యము ఏమి చెబితే అది చేస్తూ ఉండాలి. దేవుని మాట నీ జీవితంలో ఫైనల్. నీ మాట తీసేసేయి, మన మాటలు ప్రక్కన పెట్టు. దేవుని మాట ఫైనల్. అది సత్యమును అనుసరించాలంట. అంతేకాదు మనము సంఘములో ఎలా ఉంటున్నామో మన వెలుపల జీవితంలో కూడా అలాగే ఉండటము. అనగా 2 చోట్ల ఒకే రకముగా వాక్యానుసారముగా జీవించటం. ఇది సత్యాన్ని అనుసరించి నడవటము. దేవుని వాక్యంలో ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. కారణం ఏంటి? నీతిమంతులు లేక కాదు, నీతిమంతులు ఉండారు. కానీ ఎక్కడుంటారు? ఏదో ప్రార్థన చేసేటప్పుడు నీతిమంతుల్లాగా ఉంటారు. తర్వాత చూస్తే నీతి ఉండదు వారి జీవితాల్లో, యథార్థత ఉండదు. అందుకని
సత్యమును అనుసరించి నడుచుకోవాలి. నీవు వాక్యాన్ని అనుసరిస్తూ నడుచుకుంటే నీ జీవితం వర్ధిల్లుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మొక్కలకి ఎరువేస్తే ఎలా వర్ధిల్లుతాయో, నీవు నేర్చుకునే సత్యమే నీ జీవితానికి ఎరువు లాంటిది. నీవు పాటించే సత్యము, నువ్వు పాటించే వాక్యమే నీ కుటుంబానికి ఒక ఎరువు. నీ కుటుంబము సర్వసంపదలతో ఫలిస్తూ ఉంటుంది. ఈ సూత్రాలు యోహాను గారు రాస్తున్నాడు. మొదటి సూత్రం ఏంటి? ప్రేమగా నడుచుకోనండి, మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోనండి. రెండవ సూత్రం ఏమని చెప్పాడు? మీరు ఆత్మానుసారంగా నడుచుకోనండి. శరీరానికి లోబడొద్దు, దేవుని ఆత్మకు లోబడండి. ఇక్కడ మూడవ సూత్రం ఏం చెబుతున్నాడు? సత్యమును అనుసరించి నడుచుకోండి, అదే సంతోషం. నీ నోటిలో, నీ క్రియల్లో సత్యము ఉండాలి. ఈ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటే నీ జీవితం శ్రేష్టమైనదిగా మారిపోతుంది. మరొక విషయాన్ని పౌలు గారు రాస్తున్నాడు. అదేమిటంటే కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. కొలస్సీ 4:5. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చూసారా, మనం పాటించాల్సిన ఇది ఒక సూత్రం. ఏమిటా సూత్రం? సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోనండి. మనం సమయాన్ని పోనివ్వకూడదు పిల్లరా. రక్షణ పొందటానికి మనం టైం వేస్ట్ చేయకూడదు, త్వరగా రక్షణ పొందాలి. అలాగే జ్ఞానము కలిగి ఉండాలి. ఆ జ్ఞానం ఎక్కడ వస్తుందంటే దేవుని వాక్యమును, దేవుని సన్నిధిలో ఆ జ్ఞానం నీకు దొరుకుతుంది. జ్ఞానముగా మనం నడుచుకోవాలి. దేవుని జ్ఞానమును మనం సంపాదించుకున్నప్పుడు మన జీవితాలు శ్రేష్టమైనవిగా మారతాయి. మరి అలాగూ మనం సిద్ధపడదామా? అలాగూ నిన్ను నువ్వు తగ్గించుకుంటావా? అందుకనే పౌలు గారు తన సంఘాలలో మీరు శ్రేష్టమైన వారిగా మారాలి, మీరు శ్రేష్టమైన వారిగా మారాలంటే ఏమేం చేయాలని చెప్పాడు? మీరు పరిమళ వాసనగా ఉండునట్లు ప్రేమ కలిగి నడుచుకోనండి అని చెప్పాడు. గలతీ సంఘస్థులకి ఏం చెప్పాడు? మీరు ఆత్మానుసారముగా నడుచుకోనండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని చెప్పాడు. అలాగే యోహోను ఏం చెప్తా ఉన్నాడు? మీరు సత్యమును అనుసరించి నడుచుకోనండి, సత్యం మీ జీవితంలో ఉండాలి అన్నాడు. ఈ కొలస్సీ సంఘానికి ఏం చెబుతా ఉన్నాడు? మీరు జ్ఞానము కలిగి నడుచుకోనండి. ఇవి సూత్రాలు, ఇవి సూత్రాలు. ఈ సూత్రాలు నువ్వు పాటిస్తే నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. వీటిని పాటించకుండా ఏదో వాక్యం విన్నాము మర్చిపోయాం అన్నట్లుగా ఉంటే ఉపయోగం లేదు. మరి వీటిని నువ్వు పాటిస్తావా? నేర్చుకుంటావా? కనీసం వాక్యం విన్న తర్వాత వారములో 2-3 సార్లన్నా విన్న వాక్యం ప్రకారం ప్రార్థన చేస్తున్నావు? అసలు మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి అంటే విన్న వాక్యం ఒకటి, చేసే ప్రార్థన ఒకటి. అంటే అర్థం ఏంటి? వాక్యం నీ లోపలికి వెళ్ళలేదని అర్థం. కొంతమందిని వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేయమంటే ఏదేదో చేస్తారు, అది అలవాటు ప్రార్థన. విన్న వాక్యాన్ని నువ్వు కనీసం 2-3 మాటలు కూడా పెట్టి చేయరు. నువ్వు దేవుని వాక్యం నీ లోపలికి వెళ్ళింది అని అంటే అర్థం ఏంటంటే వాక్యాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. అర్థమైందా పిల్లరా? కాబట్టి అలాగూ మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో, ప్రభువా మేము అలాగూ ఆత్మానుసారముగా నడుచుకోవాలి,
దేవుని వాక్యముతో మేము నింపబడి నడుచుకోవాలి ప్రభు అని మనల్ని మనం తగ్గించుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం. మన హృదయాల్ని పరిశీలించుకుందాం. తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మీకు వందనాలు. రాజుల రాజా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ కృపలో బలపరచండి. మీ ఆత్మను, మీ సన్నిధి, మీ శక్తి, మీ కాపుదల మాకివ్వండి అని ప్రభువుని అడుగుదాము. దేవుని ప్రేమ కలిగి నడుచుకుని వారిముగా చేయండి నాయన. మమ్మల్ని మేము మీకు సమర్పించుకునే వారిగా చేయండి అని ప్రార్థన చేస్తావా? ఆత్మను అనుసరించి నడుచుకోవాలి అని నువ్వు ప్రభుకి మొరపెడుతున్నావా? సత్యమును అనుసరించి నడుచుకోవాలయ్యా, జ్ఞానుల వలె నడుచుకోవాలని ప్రభువుని అడుగుదామా? పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తున్నాము. ఈ ప్రియబిడ్డలందరినీ మీరు దర్శించండి. మీ దయగలిగిన హస్తం ప్రతి ఒక్కరితో ఉంచండి నాయనా. భక్తి జీవితంలో శ్రేష్ఠులైన వారిగా మారటానికి పరిశుద్ధాత్మ నడిపింపును మాకిస్తూ ఉన్నారు ప్రభా. ఆ నడిపింపులో మేము ఎదుగుటకు సహాయము చేయండి. మీ వాక్యమును, మీ సన్నిధిని మాతో ఉంచి నిరంతరం మీ నామమును మహింపరచుకొని బిడ్డలుగా చేయండి. విన్న వాక్యం మా హృదయాల్లో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికి తోడుగా ఉండి సహాయము చేయనుగాక. ఆమేన్.